నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. నిన్న తెలుగుదేశం పార్టీ ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో తెలుగుదేశం పార్టీ అనలేమేమో కానీ కూటమి ప్రభుత్వం అనొచ్చు. ఇది సముచితంగా ఉంటుంది. ఎందుకంటే జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1, తెలుగుదేశం పార్టీ నుంచి 16 మందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. ఈ 20 పోస్టులు తెలుగుదేశం పార్టీలో కొంతమంది రాజీనామాలకు దారితీయబోతున్నాయా? రాత్రి నుంచి జరుగుతున్నటువంటి చర్చ. ఈ అంశం మీద తెలుగుదేశం పార్టీలో ఎందుకు 20 పోస్టులు నామినేటెడ్ ప్రకటించిన దానికే రాజీనామాలు చేసేలాంటి వ్యతిరేకత వచ్చింది? అలాంటి భావన వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఏం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో? సువీర గారు, శుంకర వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సువీర గారు. ఎందుకు వచ్చింది అనుకోవాలి 20 పోస్టులకే ఈ స్థాయి? అంటే తట్టుకోలేని పరిస్థితి, రాజీనామాలు చేసే చర్చ కూడా తెర మీదకి వచ్చింది. ఎందుకట్లా? నేను ఉదయం చూశాను నిన్న జరిగిన సంఘటనలు 2-3 కొద్దిగా ఆశ్చర్యానికి లోనయ్యాను. వాళ్ళు ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నారు అనిపించింది నాకు బాగా. వాళ్ళు కూడా వాళ్ళంటే నాకు అభిమానమే. వాళ్ళంటే నాకు ప్రత్యేకంగా కొద్దిగా ఇదిగా కూడా ఉండేది. వాళ్ళంటే మాట్లాడకుండా ప్లాట్ఫామ్ మీద మాట్లాడకుండా ఉంటే బాగుండేది. ఒక డిసిప్లిన్, డీసెన్సీ అనేది ఉండాలి రాజకీయాల్లో. వచ్చిన చిక్కు ఏంటంటే ఆశ పెట్టుకుని పనిచేయటం అనేది తప్పు ఏ పార్టీలో అయినా సరే. ఇప్పుడు ఆశ పెట్టకుండా సిద్ధాంతపరంగా సిద్ధాంతం కోసం ప్రజల కోసం పనిచేసినప్పుడు, అధిష్టానం గుర్తించకుండా అపాత్రదానం చేసినప్పుడు మనలాంటి వాళ్ళమే మాట్లాడతాం. సమాజం మాట్లాడాలి. అవును కదా. ఎందుకు ఇవ్వలేదు అతనికి, కష్టపడిన వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళకి ఎందుకు ఇచ్చారు, ప్రజలే మాట్లాడాలి. ఈ స్థాయిలో కూటమికి అధికారం వచ్చిందంటే మీరు అన్నట్టు డెఫినెట్గా సమాజం మాట్లాడింది. రేపు కూడా పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారు, ఎవరి పాత్ర ఏంటనేది సమాజానికి తెలుసు. నా అంతటి నేను ఎక్కువ ఊహించుకోవచ్చు. ఎవరైనా సహజంగా ప్రతి ఒక్కళ్ళు ఊహించుకోవడం ఎక్కువైపోయింది. నేను చాలా గొప్ప అండి, నా మూలానే పార్టీ నడుస్తుంది అనే భావంలోకి చాలామంది వెళ్ళారు. అది నేను అందరినీ తప్పు అంటలా నేను. కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరి వృత్తుల్లో ఆపేసుకుని పార్టీ మీద అభిమానంతోనే 5 ఏళ్ళు కేసులు ఎదుర్కొంటానో లేకపోతే నిర్బంధాలు ఎదుర్కొనో ప్రాణాలకు తెగించి కూడా పనిచేశారు. అది అంటే కొద్దిమంది, గుప్పిడి మందితో ఇదేం అధికారంలోకి రాలేదు. పోనీ ఈ టీవీ మీడియా ఛానల్స్ ముందుకు వచ్చి మాట్లాడిన వాళ్ళు, లేకపోతే నాబోటి గొట్టంగాళ్ళు అందరూ వచ్చేసి 4 వీడియోలు చేసి యూట్యూబ్లోనూ, ట్విట్టర్లోను, ఫేస్బుక్లోను 10 పోస్టులు వేసినంత మాత్రాన్ని పెద్ద మేము తోపులు తురుంకాలను మాకు పోస్టులు ఎందుకు ఎవరు, చంద్రబాబు పిలిచి మమ్మల్ని పక్కన ఎందుకు కూర్చోబెట్టుకోడు, లోకేష్ మేము పిలవగానే మా ఇంటికి ఎందుకు రాడు అనుకుంటే అది అజ్ఞానం. అది ఆ స్థాయిలో ఉండాలి. లేదులేండి. తెలుగుదేశం పార్టీలో కీలకమైన పొజిషన్లో ఉన్న వాళ్ళే ఈ అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను అనేది అందరూ యాస్పిరేషన్స్ చెబుతుంది. నేను వాళ్ళని వేరే అంటలేదు. ఇంపార్టెంట్ ఎవరైతే నేను మనోభావాలు దెబ్బతిని బయటపడ్డారో వాళ్ళ మీద నా గౌరవం. నా తమ్ముళ్ళు అంటాడు. అంటే వాళ్ళని అనలేం. నేను వాళ్ళు నా తమ్ముళ్ళు అంటాడు. వాళ్ళ మీద అభిమానం ఉంది. వాళ్ళు ఆవేశపడ్డారు, కొద్దిగా తొందరపడ్డారనే నేను అంటున్నాను కదా. వాళ్ళకి చేసిన సర్వీస్ నేను తక్కువ అంచనా. తతిమ వాళ్ళ గురించి నేను సోషల్ మీడియాలో కొంతమంది అబ్జర్వ్ చేస్తాను కదా. వాళ్ళ ప్రతి ఒక్కరికి యాస్పిరేషన్స్ ఎక్కువైపోయినాయి. గోపి గారు నాకు ఎందుకు రాదు, నేను ఇది చేశాను కదా అని పోస్ట్ అంటే చాలా తృణప్రాయంగా అనుకుంటున్నారు, భావిస్తున్నారు. వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు కూడా అట్టగా అయిపోయినాయి కదా, మనం చూసాం కదా. చాలామందికి కంట్రిబ్యూషన్, పార్టీకి వీళ్ళ కంట్రిబ్యూషన్ ఎంత ఏంటి అనేది కూడా లెక్కలేదు అసలు. పార్టీ ఆఫీసులో, కేంద్ర ఆఫీసులోకి వెళ్ళి 4 రోజులు హడావుడి చేసేసి నేను పోస్టులో నాకు ఎందుకు ఇవ్వలే చైర్మన్ అనేవాళ్ళు కూడా బొడ్డోడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బయటపడుతున్నారు. నేను వీళ్ళందరూ ఒక బ్యాచ్గా మాట్లాడుతున్నా. నిన్న ఏంటంటే జరిగిన తప్పు దాంట్లో ఏంటంటే ఈ సీనియర్లు ఎవరైతే ఉన్నారో అధికార ప్రతినిధులుగా, జాతీయ అధికార ప్రతినిధులుగా నిరంతరం మీడియా ముందుకు వచ్చే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. మొగుడు కొట్టినందుకు తోడుకోడలు నవ్వినందుకన్న సామెత అక్కడ అప్లై అవుతుంది. ఏంది అంతా ఉంది, నీకు ఎందుకు రాలేదనేవాళ్ళు పక్కన హేళన చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకు రాలేదని మనసు పాపం వాళ్ళకు కూడా చివుకుమంటుంది. ఇది నిన్న జరిగిన 20 మంది లిస్టులో ఎక్సర్సైజ్ సరిగ్గా జరగలేదేమో నాకు అనిపించింది. అంటే ఇచ్చిన క్యాండిడేట్లో కొంతమందికి అందరు 100 మంది మనం సాటిస్ఫై చేయలేము గోపి గారు. ఎవరో ఒకళ్ళ మీద ఏదో ఒక వేరే కోణాల్లో వేరే రకంగా ఆలోచిస్తూ ఉంటారు. పార్టీ వేరే రకంగా ఆలోచించి ఉండవచ్చు. కాకపోతే ఏంటంటే ఎవరెవరైతే ఆస్పిరేషన్స్లో ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి, బాబు గారు, లోకేష్ పిలిచి కూర్చోబెట్టి, ఇదిగో మీకు నెక్స్ట్ లిస్ట్లో ఏదో ఇవ్వబోతున్నాము, మీరు ఆవేశపడమాకండి, దీంట్లో మేము ఇస్తున్నాము, ఓకే ఒక మాట అని, మీకు ఎందుకు నేను ఉన్నాం కదా, లేకపోతే నెక్స్ట్ బ్యాచ్లో ఇస్తాను, దీంట్లో ఈ కోణాలు ఇస్తున్నాం అనేది కొద్దిగా చేసుకుని ఉంటే, అంటే 20-30 మంది ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు నిరంతరం పార్టీ కోసం. నిన్న లిస్టులో కూడా 3-4 వాళ్ళే ఉన్నారు. పార్టీ కోసం టికెట్లు వదులుకున్న వాళ్ళు ఉన్నారు కదా. కూటమి ప్రభుత్వం మూలాన పళ్ళెంలో పెట్టి నోటి దగ్గరికి వచ్చి తినబోయే టైంలో
ఇదైన బాధ వాళ్ళకే కడుపు మంట ఉంటుంది కదా. కొనకళ్ళ నారాయణ, పీలా గోవింద్ ఇలాంటి వాళ్ళు నిన్న ఆ లిస్ట్ లో ఉన్నారు. ఉన్నారు, అటువంటి వాళ్ళు ఉన్నారు. బొరగం శ్రీనివాసులు ఆయన ఇప్పుడు వాళ్ళు పార్టీ కూడా కత్తి మీద స్వామేనండి. బాబు గారికి, లోకేష్ లాంటి వాళ్ళు కూడా కత్తి మీద స్వామే. అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం. వాళ్ళు ఏదో వర్గాలు అన్నింటినీ సమీకరణలు చేసుకుని ఇస్తారు. అందరిని ఒకేసారి బండి ఎక్కించాలన్నా కష్టమైపోతుంది. అక్కడ ఉండే లిమిటెడ్ 20 బోల్డ్ పోస్టులు చాలా ఉన్నాయి కదా. 20కే ఎందుకు తొందరపడాల్సి వచ్చింది? ఇంకోటి, నిన్న డైరెక్టర్లుగా వేసిన వాళ్ళు కూడా నాకు బాగా కావాల్సిన వాళ్ళు చాలామంది అసంతృప్తి వ్యక్తం చేసి మాకు వద్దు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మేము తీసుకోము, మాకేంటి మా స్థాయి ఇది అట్ట ఎందుకు మాకు మన అవమానపరచడమే కదా అని కూడా నాతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మనం వాళ్ళని ఏం తప్పని ఏమనగలం? నీ స్థాయి ఇచ్చానంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కదా. ఇవి రకరకాలుగా ఉంటాయి. కొంతమంది నిజంగానే, కొంతమందికి ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఆ కుటుంబ హిస్టరీ ఉండాలని ఒక కార్పొరేషన్ డైరెక్టర్ చేసేటప్పుడు వాళ్ళ మనసు బాగా దెబ్బతింటుంది. ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇచ్చిన తర్వాత మేము వద్దన్నామనే చిన్న నింద మాకెందుకు అనేది వాళ్ళ ఫీలింగ్ ఉంది. అటువంటి నిజం, అటువంటి అప్పుడు కూడా ఫోన్ చేసి అడగాలి. గోపి గారు మిమ్మల్ని పలానా కార్పొరేషన్లో వేస్తున్నాము అని ముందు ఫోన్ చేసి అడిగితే సరే సార్ చేయండి అని అంటే ఓకే, వద్దు అని అంటే వదిలిపెట్టేసి మాదే ఉందని. అటువంటి ఎక్సర్సైజ్ జరగలేదేమో అని నేను అనుకున్నా పార్టీ కార్యాలయం నుంచి కూడా. అట్లాగే సీనియర్ మోస్ట్లు ఎవరైతే సాక్రిఫైస్ చేశారో, కేసులు పెట్టుకుని రకరకాలుగా ఇబ్బందులు పడ్డారో, వాళ్ళకి ఇవ్వట్లేదు అని అప్పుడు లిస్టులో లేనప్పుడు, ఇప్పుడు పట్టాభి అనే ఒక విజయవాడలో ఉంటాడు కదా అతను కేసులు పడిని దెబ్బలు తిన్నాడు, చాలా 2 సార్లు జైలుకి వెళ్ళాడు, ఇంట్లో ఇల్లంతా పగలు కొట్టించుకున్నాడు, చాలా టార్గెట్ అయ్యాడు. అటువంటి వ్యక్తులు ఇవ్వలేదు అనుకోండి, ఫోన్ చేసి పట్టాభి రా ఒకసారి మాట్లాడుతున్నాను, ఇది రేపు లిస్టులో నీది ఉండలేదు, నువ్వేమనుకోవద్దని సాటిస్ఫై అవుతాడు. జీవీ రెడ్డి ఉన్నాడు, తెలిసి ఏమో అంటే జీవీ రెడ్డి కూడా సంస్కారవంతుడు, అక్కడ సౌమ్యుడు మనిషి, ఇది చేసేవాడు. వాళ్ళకి ఏంటంటే ఈగో హార్ట్ అయ్యాడు. మామూలు అపాయింట్మెంట్ లేదు, ఫోన్ చేసిన లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. ఆయన ఆ తప్పు చాలా జరుగుతుంది. ఓకే, పార్టీ ఆఫీసులో కూడా కొన్ని శక్తులు తయారైపోయి. అంటే జీవిరెడ్డి మాట్లాడడం సమంజసమే. అది ఇవాళ కాదు, చాలా రోజుల నుంచి నేను వింటానే ఉన్నాను. ఆ పిఎల్ దగ్గర నుంచి ఇవాళ కాదు, అంత మునుపు కూడా చంద్రబాబు గారు 2014-19 ఉన్నప్పుడు కూడా చాలా దారుణాలు జరిగినాయి. కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. పార్టీ ఆఫీస్కి ప్రభుత్వానికి మధ్య కమ్యూనికేషన్ లేదు, ఎవరికి వారు ఏమన్నా తీరే. ఇవాళ కూడా పార్టీ ఆఫీసులో అసలు సరైన కమ్యూనికేషను, సరైన నాయకత్వం లేదనేది నాకు అందుతున్న సమాచారం. అలాగే ఏంటంటే పార్టీ ఆఫీసులో కూడా ఇంపార్టెంట్ వాళ్ళను, క్షేత్రస్థాయిలో నాయకులను, కార్యకర్తల మనోభావాలు, విలువ తెలిసిన వాళ్ళని అక్కడ పెట్టుకోవాలండి. ఎవరో పౌరంబోకాలని, రిఫ్రాబ్కాలని, బ్రోకర్లని తీసుకొచ్చి కేర్ ఆఫ్ లేని వాళ్ళని తీసుకొచ్చి పార్టీ ఆఫీస్లో కూర్చోబెడితే అది బంధం తెగిపోతుంది కార్యకర్తలకి. గ్రామీణ స్థాయి నుంచి కష్టపడిన కార్యకర్తలను, మండల స్థాయి నాయకులు వస్తూ ఉంటారు. చాలా పెద్ద పదమే ఉపయోగించారు, మాత్రం ఎక్సర్సైజ్ లేకుండా పెట్టుకుంటారు ఒక పార్టీ. 100% నేను ఉన్నమాట మాట్లాడుతున్నాను. నాకేం వ్యక్తిగత, నేను పార్టీ సభ్యుని కాదు. బేసిక్గా అభిమానం అంత ఉందో తప్పించి నేను అభిమానం లేదని నేను చెప్పుకోను. అక్కడ నిరంతరం నాకు మీలాంటి మిత్రులు అందరూ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అందుకున్న సమాచారాన్ని 1-4 సార్లు బేరీ చేసుకుని నేను మీలాంటి వాళ్ళతో మాట్లాడుతాను తప్పించి నాకు నింద వేయాల్సిన అవసరం నాకు లేదు కదా. పార్టీ మీద నిందవో లేకపోతే ఇంకొకరి మీద నింద వేయాల్సిన అవసరం నాకేంటి లాభం? నేను ఐఎమ్ నాట్ ఆస్పిరెంట్. అంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడిన వాళ్ళు, లేదా లోకేష్ పాదయాత్రలో కష్టపడిన వాళ్ళు, వీళ్ళందరూ కాకుండా ఇంకెవరో ఉన్నారనేది మీ అభిప్రాయమా? వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు పెట్టుకుంటారు. ఎప్పుడైనా పవర్ సెంటర్ ఇప్పుడు కూడా ఏంటంటే వీళ్ళు కష్టపడిన వాళ్ళు ఎక్కడికి పోరలే, వాళ్ళకి వేరే పర్సనల్ ఎజెండాలో పర్సనల్ పనులు చేసే వాళ్ళని పెట్టుకోవచ్చు. సహజంగా ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది. పెట్టుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళని తెర వెనక పెట్టుకోవాలి కానీ తెర ముందుకు తీసుకురాకూడదు. పార్టీ ఆఫీసులో అసలు రానివ్వకూడదు వాళ్ళని. పార్టీ ఆఫీస్ అనేది ఏంటంటే సామాన్య కార్యకర్తలు, సామాన్య నాయకులు అందరూ కూడా వెళ్ళి తమకు ఓటు చెప్పుకుంటానికో లేకపోతే ఊరినే మా పార్టీ మాది అని చెప్పుకోవడం కోసం నిరంతరం వెళ్ళే ఒక కేంద్ర స్థానం అది. అక్కడ ఎవరు ఉంటున్నారు, ఎవరు ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు పరిశీలనగా చూస్తూ ఉంటారు. అక్కడ కొత్త వ్యక్తులు ప్రవేశించితే వీళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. మేము కదా కష్టపడింది, వాళ్ళు ఈడెవడు కొత్తవాడు వచ్చేసాడు మా మీద, ఈడెవడు పెత్తనం అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు నేను వెళ్ళిపోయి పార్టీ ఆఫీసులో 10 సార్లు కనిపించామనుకోండి కీలకంగా, ఈడెవడు కొత్తగా ఎందుకు వచ్చాడు అనే మాట అంటారు కదా. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు కూడా బంధం అనేది ఇప్పుడు నిరంతరం ఉండాలి. అక్కడ సీనియర్లు ఎవరెవరైతే నిరంతరం పార్టీ ఆఫీసులో బయట కనపడతా ఉంటారు నాయకులుగా, వాళ్ళే అక్కడ కీలకంగా ఉంటా ఉంటే ఇది వీళ్ళు కదా అని సామాన్య కార్యకర్త కూడా ఒక యాక్సెస్ ఉంటా ఉంటుంది. ఆ సెన్సిటివ్నెస్ వీళ్ళు అర్థం చేసుకుంటలేదా, పొరపాటుగా అర్థం చేసుకున్నారా, లేకపోతే మరి అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు.
దాన్ని సమీక్షించే వాళ్ళు ఎవరు లేరు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలు ఎవరు లేరు అనేది నాకు అనిపిస్తారు. అంటే అక్కడ చేసేవాళ్ళు మరి ఆ అనుసంధానకర్తలు ఉద్దేశపూర్వకంగానే చేస్తారా ఇలాంటి? నడమంత్రంగా రాత్రి జీవి రెడ్డి ఒక డిబేట్లో మాట్లాడుతూ ఒక వ్యక్తి పేరు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా ఏమన్నా చేస్తారా? ఉద్దేశపూర్వకంగా అంటేనండి 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు నేను గత 35 ఏళ్ళుగా నేను చూసిన ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి, వ్యక్తిగత జీవితాల దగ్గర నుంచి నేను దగ్గరగా చూస్తున్నాండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒక ముఖ్యమంత్రి దగ్గర పనిచేసే సిబ్బంది ఉంటారు కదా, పిఏలు పిఎస్లు, అంటే ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా డెలికేసీ ఉండడం చాలా ఇబ్బంది ఉంటుంది. మంత్రులు వెళ్తే కూడా కొన్ని పనులు చేయగలరు, కొన్ని చేయలేరు. మంత్రులు ఫోన్ చేసినప్పుడు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు ఫోన్లు ఎత్తగలరు, ఎత్తలేరు. ఇది ఆ స్థాయిలో ఉంటుంది. తర్వాత పిఏపిఎస్ల స్థాయిలో సామాన్యం అపాయింట్మెంట్లు చూసేవాళ్ళు వీళ్ళందరూ ముఖ్యమంత్రి సిబ్బంది ఉంటారు. వాళ్ళకేంటంటే కరవమంటే కప్ప కోపం, వేయడమంటే పాము కోపం లాగా పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి నిరంతరం బుర్ర వేడెక్కిపోయి ఉంటుంది. అవును కదా. కొన్ని వేల ఫోన్లు వస్తూ ఉంటాయి. వాళ్ళకి పెళ్ళాం పిల్లలు, ఇల్లు వాకిలి లేదొచ్చి ఎందుకు ఉద్యోగం అన్నంత ఒక రోజు ఆ ఫ్రస్ట్రేషన్ లోనవుతూ ఉంటారు. ఎందుకంటే అంత ఒత్తిడి ఉంటుంది అక్కడ. ఇంతకుముందు ముఖ్యమంత్రికి రొటేషన్ పద్ధతిలో ఉండేవారు. కానీ కొన్ని విషయాలు ఏంటంటే కీలకంగా అలవాటైపోయిన వాళ్ళు, నిరంతరం వచ్చేవాళ్ళు, పరిచయాలు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి కొంతమంది కంటిన్యూ అవుతూ ఉంటారు. ఆ ప్రయారిటీ వాళ్ళు కూడా, ముఖ్యమంత్రి కూడా అతనే ఉంటూ ఉంటారు. ముఖ్యమంత్రి దినచర్య పొద్దున్న 5 మొదలై రాత్రి 10:30 వరకు ఉన్నప్పుడు వీళ్ళే కింద మీద పడతా ఉండాల్సిందే కదా, ఉండాలి. ఆయన పడుకునే వరకు ఉండాలి. పడుకున్నా కూడా వీడికి నిద్ర ఉండదు, వస్తూనే ఉంటాయి. ఎవరో మంత్రి ఫోన్ చేస్తాడు, ఏమండి రేపు పొద్దున అపాయింట్మెంట్లు ఏంటని. వీడికి పెళ్ళాం పిల్లలు ఉంటారు, వీడు మనిషే కదా, అన్నం తినేవాడే కదా, మరి వీడికి బుర్ర పని చేయాలి కదా పాపం. మనం ఆ సానుభూతిగా కూడా అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి ఏంటంటే, మీరు 4 సార్లు ఫోన్ చేశారు అనుకోండి నాకు, గోపి గారు, నేను ఒకసారి నన్ను తిరిగి చేయటం, ఎవడో నా ప్రయారిటీ ఏంటి అనేది కూడా ఉండాలిగా. కరెక్ట్. ఇప్పుడు ఫోన్ చేసిన మనిషి ఎవరో, ఇతను పలానా అతను ఇన్నిసార్లు చేశాడు కదా, ఇంపార్టెంట్ పర్సన్ కదా, మనం ఒకసారి చేద్దామనే కామన్ సెన్స్ ఆ పిఏలకు ఉండాలి. ఇప్పుడు జీవీ రెడ్డి బయటపడింది అదే. నేను ఫోన్ చేస్తే కూడా కనీసం అతను ఎందుకు ఎత్తరో అని, మరి తప్పే కదా, అతను 4 సార్లు చేసినాడు, అధికార ప్రతినిధి కదా, చేసినప్పుడు లేకపోతే సార్ ఇది ఇట్లా ఉంది, నేను తర్వాత మాట్లాడతానని ఏదన్నా చెప్పవచ్చు. ఈ కంప్లైంట్లు నేను చాలా రోజుల నుంచి వింటానే ఉన్నా. ఇప్పుడు ఇంకోటి ఏమైపోతుందంటే, మనం తిరుపతిలో కూడా చూస్తూ ఉంటాం, వెంకటేశ్వర స్వామి కంటే ఆ ఎదురుగా ఉండేవాళ్ళు అడవుడు ఎక్కువగా ఉంటుంది. ఫోటోల్లో అక్కడ బ్రాహ్మలో ఉంటారు కదా, $3 శేషాద్రి అనేవాడు ఉండేవాడు, పోయాడు అనుకోండి, ఎక్కడ చూసినా అదే ఉండేవాడు. అతను లేకపోతే తిరుపతి కాదేమోనన్న ఫీలింగ్ వచ్చేది అనమాట. వాళ్ళ అడవుడు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి దగ్గర కూడా వీళ్ళది మధ్యంతరంగా వచ్చే నడమంతరం వాళ్ళ అడవుడు కొద్దిగా ఎక్కువగా ఉన్నాం సహజంగా. 2 రకాలు ఉంటుంది, అటు తప్పు ఉంటుంది, ఇటు ఒప్పు. సానుభూతిగానే ఆలోచించుకుందాం, తర్వాత ఇటుగా చాలా కత్తి మీద స్వామిలాగా చేయాల్సిన కత్తి మీద స్వామి అక్కడ చేసే 2 రకాలు ఉంటాయి. తర్వాత వీళ్ళ మీద మళ్ళీ ప్రతి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ఒత్తిడి కూడా ఉంటుంది, బంధువుల ఒత్తిడి ఉంటుంది, వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి అక్కడ, అది ఆధారం. కానీ ఎందుకు ఇంతలోనే వీళ్ళు అంత ఆవేశానికి లోను కావాల్సి వచ్చింది? మేము తొందరపాటు అనిపిస్తుంది. ఎందుకంటేనండి, కొద్దిగా పేషెన్సీ అనేది ఉండి తీరాల్సిందేనండి. కానీ ఎవరన్నా రెచ్చగొడుతున్నారా? రెచ్చగొడితే రెచ్చిపోయే అంతటి వాళ్ళు కాదు వీళ్ళు, అంత ఇమ్మీడియట్ పర్సన్స్ కాదు వీళ్ళు. ఎందుకంటే డక్క మొక్కలు తిన్నారు, రెచ్చగొడితే అవతల శిబిరం నిర్వీర్యమైపోయింది వైసీపీ. అంటే ప్రతిపక్షం నుంచి అని కాకుండా ఇంకెవరు ఉంటారు, ఇంకెవరు ఉండాలి? రెచ్చగొట్టాల్సినంత ఉంటే బీజేపీ ఒకటే ఇంకా అవకాశం చేయాల్సిన పనులు చేయాలి. బీజేపీలో అంత మొలతాడు కట్టిన మొగాళ్ళు ఎవరు లేరు, బీజేపీ నుంచి దాన్ని ఊహించడానికి లేదు. వీళ్ళు ఏంటంటే కొద్దిగా మనోభావాలు సెన్సిటివ్గా ఫీల్ అయిపోయి మమ్మల్ని కనీసం కన్సిడర్ చేయలేదు కదా అని ఆలోచన. ఇవ్వకపోయారు ఫస్ట్ లిస్ట్ లో, కనీసం ఫోన్ చేసన్నా మీది ఫలానా ఉంది, మీది ఉంది, మీరు నెక్స్ట్ లిస్ట్ లో ఇస్తాను, లేదా థర్డ్ లిస్ట్ లో ఇస్తాను, మీరు అప్పుడు దాకా ఆశ పెట్టుకోవద్దు, మీకు వేరే రకంగా ఏదైనా చేసుకోండి అని ఏదన్నా చెబితే వాళ్ళకి ఇగో సాటిస్ఫై అయ్యేది. ఎక్సర్సైజ్ జరగలేదు అనుకుంటా. కొంతమందికి ఏమో చైర్మన్ పోస్టులు ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చిన చైర్మన్ నాకు పెద్దది ఇవ్వలేదా అని ఇంకోళ్ళు అనుకోవచ్చు. అదేలేండి. ఇప్పుడు అందరికి ఆర్టీసీ చైర్మనే కావాలంటే ఎట్లా అవుతుంది? అందరికి ఏపీఐసి అంటే కాదు కదా. ఇప్పుడు వాళ్ళు అంతా అయిన తర్వాత రేపు పొద్దున వాళ్ళు కులాన్ని బయటికి తీసుకొస్తారు, మా కులాన్ని తక్కువ చేశారు, అవును, మా కులంకి ఎందుకు ఇచ్చేయలేదు అనే మాట. ఇది మళ్ళీ ఇది ఎక్కడ చేస్తారు వాళ్ళకే. ఇప్పుడు చంద్రబాబు గారైనా ఆ ప్లేస్లో ఇంకొకరు ఏ పార్టీ ఉన్నా కూడా ఇది ఉంటుంది. కానీ బుల్డోజ్ చేసుకున్న ఇష్టానుసారం వేసేస్తానని వైసీపీ లాంటి అసాంఘిక ప్రభుత్వం కాదు కదా ఇది. వీళ్ళు అన్ని బాధ్యతగా చూసుకునేవాళ్ళు. వాళ్ళైతే 1000 మందిని వేసుకున్నారు.
బాధ్యత రాహిత్యంగా ప్రభుత్వ సొమ్ముని ఇష్టానుసారంగా అడ్వైజర్ల పోస్టులో పెట్టేసి సృష్టించుకుని జీవోలు పెట్టి సాక్షిలో ఉండే మొత్తం స్టాఫ్ను మొత్తాన్ని ప్రభుత్వం కింద జీతాలు ఇచ్చేటట్టు చేశారు. ఈయనేమో అటువంటి వ్యక్తి కాదు కదా, పోస్టులు అయితే వ్యక్తి కాదు, పైగా బీజేపీకి జనసేనకి అడ్జస్ట్ చేసుకుంటూ అక్కడ అలకలు వస్తాయి కదా, మరి వాళ్ళు కూడా కన్సిడర్ చేయాలి కదా. మరి ఇన్ని వడపోతలు ఉన్నప్పుడు బాధ్యతగా వీళ్ళు కూడా సహకరించాలి. కష్టకాలం కింద లెక్క ఇంక ఇదేమి అధికారం వచ్చేసి ఎంజాయ్ చేసే సుఖమైన జీవితం కాదు తెలుగుదేశానికి. మొన్న 5 ఏళ్ళు ఎట్లా అయితే కష్టపడ్డారో, శత్రువుతో పోరాడి ప్రాణాలకు తెగించారో, ఇప్పుడు మరీ ఇంకా జాగ్రత్త ఇంకా వెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి కదా. అట్లాగే వీళ్ళ అవసరాలు, వీళ్ళ వాయిస్ కూడా ఇప్పుడు నిరంతరం మాట్లాడుతూ ఉండాలి. వీళ్ళ వాయిస్ బలమైన వాయిస్ కలిగిన వాళ్ళు పాపం. ఇప్పుడు వీళ్ళే కాకుండా వర్మ గారు ఉన్నారు ఇప్పుడు అక్కడ పిఠాపురంలో టికెట్ ఇచ్చేసిన వాళ్ళు. ఇంకొక ఆయన శ్రీనివాసరెడ్డి గారు రైతు విభాగం తరఫున బాగా మాట్లాడారు పాపం. ఆయన మరి ఏదో ఒంగోలు ఆయన ఏదో wounded అయ్యి దెబ్బతిని ఎవరు హత్యాయత్నం జరిగింది కదా, ఆనం వెంకటరమణారెడ్డి గారు. ఇటువంటి వాళ్ళందరూ మనం పేర్లు చదవలేము. అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు చదవాలంటే నాకు అంత అవగాహన లేదు. అంటే పేర్లు చదవకపోతే కొన్ని పేర్లు మాట్లాడి కొన్ని పేర్లు మాట్లాడకపోతే వాళ్ళు తక్కువ చేసినట్టు కాదు. వీళ్ళందరూ ప్రధానమైన స్రవంతిలో ఎక్కువగా మాట్లాడినాడు, పార్టీ తరఫున బలమైన గళం ఇప్పించినాడు. ఇప్పుడు ఉమా ఉన్నాడు, దేవినేని ఉమా అక్కడ కేసులు ఫేస్ చేసిన ఉన్నాడు, ఆల్పాటి రాజా అని ఆయన ఉన్నాడు, ఆనం వెంకటరమణారెడ్డి గారు అక్కడ ఆయన కూడా బలంగా ఉన్న మనిషి. ఇంకా జిల్లాల వారీగా తీసుకుంటే కొంతమంది ఇప్పుడు అట్లాగే కర్నూలు జిల్లాలో కూడా ఆయన అంత మునుపు మున్సిపల్ చేసిన ఆయన ఒక ఆయన ఉండారు, ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు ఇప్పుడు కూడా. ఆ డోన్ ఇన్ఛార్జికి ఇచ్చారు, అప్పటికప్పుడు ఈయన తీసుకొచ్చారు కదా మాజీ ముఖ్యమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని తీసుకొచ్చారు కదా, సో అతనికి అడ్జస్ట్ చేశారు. ఇప్పుడు కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఉంటారు ఒక ఆయన పూర్తిగా, ఆయన కూడా ఇప్పటి నుంచి పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్త. ఇట్లా జిల్లాలో కూడా అనంతపురంలో కూడా కొంతమంది ఇప్పుడు మన వైకుంఠ ప్రభాకర్ చౌదరి టికెట్ ఆపేసి చేసిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఇంకా మరి ఉత్తరాంధ్రకి వెళ్ళినా కూడా కొంతమంది ఇంకా అక్కడ కూడా కొద్దిగా త్యాగాలు చేసి టికెట్లు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా టికెట్లు. ఇక్కడ ఇంకొక సమస్య, పార్టీలో ఉండి పార్టీ అధికారంలోకి రావడం కోసం పనిచేసిన వాళ్ళు ఒక ఇది అయితే, పార్టీలో లేకుండా వైసీపీని ఎండగడుతూ వైసీపీ విధానాలను ఎండగడుతూ తూర్పారబట్టిన వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. సోషల్ మీడియాలో చేసిన ఫైట్ చేసిన వాళ్ళు, ఆర్టికల్స్ పుస్తకాలు రాసి ఇంటలెక్చువల్ వార్ చేసిన వాళ్ళు ఉన్నారు. మేధో మాత్రం చేసి యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు. బాలకోటయ్య జడ్జి రామకృష్ణ లాంటి జడ్జి రామకృష్ణ గారు, బాలకోటయ్య గారు బలమైన వాయిస్ నిరంతరం. ఇప్పుడు జడ్జి రామకృష్ణ అని ఆయన కూడా బాగా సఫర్ అయిన మనిషి, ప్రాణాలకి చివరి దాకా వెళ్ళి అంచుల దాకా వెళ్ళి బయటపడిన ఆయన కరోనా టైంలో. ఆయన నిరంతరం చాలా బలమైన వాయిస్ వినిపించిన మనిషి, ధైర్యంగా. ఇంకా మైనారిటీ సోదరులు కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ తక్కువ అంచనా వేయటం కాదు. పాపం బాలకోటయ్య గారు నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు, కానీ ఆయన గురించి నేను విన్నాను. చాలా నిబద్ధత అనే దానికి మనం చెప్పాల్సిన పని లేదు, ఆయన నిజాయితీ నిబద్ధత గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ చాలా నిజంగా ఆయన చిన్న జీవితానికి చాలా ఎక్కువ కష్టపడి నానా తిప్పలు పడి రోజు మాట్లాడటం చేయటం బాగా వాయిస్ వినిపించాడు కదా ఒక వర్గం తరఫున. అట్లాగే మహాసేన రాజేష్ కూడా మరి టికెట్ నమ్మి పార్టీలోకి వచ్చాడు, చేశాడు, తను బలంగా కష్టపడ్డాడు. తనకే మరి రేపు ఇవ్వాల్సిన ఇది ఉంది. అతను అటువంటి వాళ్ళు కూడా రేపు ఫీల్ అవ్వచ్చు కదండి. ఇట్లా అందరినీ చేయాలనంటే ఇప్పుడు మహిళల్లో కూడా కొంతమంది ఉన్నారు, ఇంకా కొంతమంది ఇవ్వాల్సిన. సార్ నేను అదే అంటుంది, ఇవన్నీ ఎక్సర్సైజులు చేసుకొని కదా రావాల్సింది, ఇంతలోనే తొందరపడ్డం అని అంటే చేసే ఉంటారు. కానీ చేసే ముందు వీళ్ళు ఎవరెవరైతే ఉండే ఇంపార్టెంట్ వాళ్ళు బలమైన గళాలుగా ముందు బయటపడి 10 మందిలో వాళ్ళు రేపొద్దున మాట్లాడితే నెగిటివ్గా సమాజంలోకి వెళ్ళిపోతుంది కదా. వీళ్ళు మాట్లాడితే రేపొద్దున ఇబ్బంది అవుతుంది అనుకున్న 10-15 మంది 20 మంది ఉంటారు కదా, వాళ్ళని పిలుచుకుంటామో ఫోన్ చేయటం. లోకేష్ గారు ఫోన్ చేసి గోపి గారు ఒకసారి రండి మాట్లాడదామంటే, లేకపోతే అందరిని పిలిచి ఒకసారి చిన్న టీ పెట్టేసి అందరు గెట్ టుగెదర్ కూర్చుని ఇదిగో ఈ లిస్టులో మిమ్మల్ని చేయలేకపోతున్నాము, ఆ కెపాసిటీ లోకేష్లో ఉంది. మాట్లాడే తీరు అన్న అని అందరినీ ఇదిగానే సన్నిహితంగా మాట్లాడే ఇది ఉంది నేర్పు. ఫోన్ చేసి అన్న మీకు ఒక లిస్టులో తర్వాత వస్తుంది, ఈ కారణాలతో వాళ్ళ పేర్లు చెబుతున్నాం, మిమ్మల్ని తర్వాత చేద్దాము, మీరు కొద్దిగా ఏమనుకోవద్దని అంటే ఎవరు మాత్రం కాదంటారు, గొడవ పడరు, నో ఇవ్వాలని ఏమో అనరు కదా. ఇప్పుడు రేపు పొద్దున ఎమ్మెల్సీ పోస్టులు ఉన్నాయి, రాజ్యసభ రాబోతుంది,
ఇంకా చాలా కాన్స్టిట్యూషనల్ పోస్టులు కొన్ని ఉన్నాయి. ఫుడ్ కొన్ని రాజ్యాంగబద్ధంగా ఉండేవి 5 ఏళ్ల పాటు ఫుడ్ కమిటీ మెంబర్లు, అటువంటి చాలా బలమైన పోస్టులు, రేరా పోస్టులు, ఇటువంటి చాలా ఉన్నాయి కదా. ఇంకా వీటిలో ఏమైనా ఆలోచన ఉందేమో వీళ్ళకి. ఇప్పుడు జీవీ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ చదువుకున్నాడు, తను చార్టెడ్ అకౌంటెంట్, లా చేసాడు, ఇటువంటి వాళ్ళు వేరే దానికి కూడా వాడుకుందాము. వాళ్ళ పార్టీ హైకమాండ్ ఆలోచన ఏముందో ఆ మాట ఒక మాట చెప్పుంటే బాగుండేది. పిలిచి మీ ఈ రకంగా మిమ్మల్ని మీకు తగిన పదవుల్లో మేము చూడదలుచుకున్నాము, కొద్దిగా ఓపిక మాట్లాడంటే అర్థం చేసుకునేవాళ్ళు. ఇక్కడ ఇంకొక ఇది పార్టీకి లేకపోతే నాయకులకి కొంత గ్యాప్ ఉంది, కార్యకర్తలకు కొంత గ్యాప్ ఉందని ఇందాక ఒక మాట అన్నారు కదా, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అని. ఇక్కడే ఆ కమ్యూనికేషన్కి ఉన్నటువంటి ఆ గ్యాప్లోనే కొందరు వచ్చి చేరి ఆ కొందరి వల్లనే గతంలో వైసీపీకి అనుబంధంగా పనిచేసినటువంటి అధికారులకి పోస్టింగ్లో లేకపోతే ప్రమోషన్లో ఇప్పించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అంత మునుపు వైసీపీ తంటకాగిన వాళ్ళు ఉన్నారు, రహస్యంగా మీటింగులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బెనామీలు ఉన్నారు. వైసీపీకి బెనామీలుగా ఉండాలి, వాళ్ళ తండ్రి కొడుకుల దగ్గర సలహాదారులుగా సన్నిహితులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎన్ని బహిరంగంగా మాట్లాడుకోవాల్సిందే, సరి చేసుకుంటారని చెబుతున్నాను తప్పించి మనకేమీ ఒకళ్ళ మీద నాకేమి ఇదేం కాదు, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నువ్వెవడో మాగి అవటానికి మేము వాటేసుకుంటాం వాళ్ళతోనే ఉంటామంటే, నేను శేఖర్ రెడ్డి అనే అతని దగ్గర ₹1 కోటి తీసుకుని ఆయన ఫోటో దిగాడు చంద్రబాబు గారు. అదేదో దీనికోసం వచ్చిందని అనుకోలేమా, వరద బాధితుల కోసం. దావుద్ ఇబ్రహీం తీసుకొచ్చి ఒక 1000 కోట్లు ఇస్తారా? రేపొద్దున ఇంకా ఇంటర్నేషనల్ స్మగ్లర్లు ఇస్తారు, తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఇక్కడ గంజాయి పరిశుద్ధి కేంద్రం పెడతామంటే ఇస్తాడా? సమర్థించుకుంటానికి కూడా అర్హత ఉండాలి. అతను ఇసుకని అడ్డంగా దోసుకున్న మనిషి, అతని మీద అనేక నేరారోపణలు ఉన్నాయి. అతని చరిత్ర ఏంటి? అతని దగ్గర నల్లధనం పట్టుకున్నారు. అతను గతంలో వైసీపీకి కొమ్ముగాసి వెన్నెముగ్గా నిలిచిన మనిషి, ఆర్థికంగా అన్ని రకాలుగా. అటువంటి వాళ్ళతో నీకు అంత అవసరం ఏంటి? లాలూ చేయండి, ఆఫ్టర్ ఆల్ ₹1 కోటి ఇస్తానంటే 1000 కోట్లు ఇచ్చే మాత్రం తీసుకుంటావా? మన వ్యక్తిత్వాన్ని మన దీన్ని పణంగా పెడతావా? మరి వీళ్ళని నడిపించడంలో ఎవరో కొంత తెరనుకున్నారు, కొంతమంది దళారీలు ఉన్నారు. ఇప్పుడు ఇది అప్రస్తుతంగానే ఎన్ని మాట్లాడడానికి సపరేట్ ఎపిసోడ్లు నిరంతరం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం పడుతుంది. ఎందుకంటే గోపి గారు తెలుగు వన్ ఛానల్లో మనం 5 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం కోసం పాటుపడ్డాం. డెఫినెట్గా మన స్థాయిలో మన వంతుగా మనం మాట్లాడాలి. నేనేమి గెలుపులో మన మూలాన్ని గెలిచిందని చెప్పుకునే అజ్ఞానులు మనం కాదు. మా చైర్మన్ గారి స్థాయిలో అమరావతి రైతుల కోసం ఆయన ఏం చేయగలిగారు, సినిమా తీశారు, కోట్లు పెట్టి సినిమా తీశారు. మన స్థాయిలో ఎవరో వాళ్ళం ప్రతి ఒక్కళ్ళం కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళమే. అంటే మనం అజ్ఞానులు కాదు, మామూలుగానే గెలిచింది మేమేమి చేసామని చెప్పుకునే అజ్ఞానులు మాత్రం మనం కాదు. ప్రజాస్వామ్యం మీద గౌరవంతో, ప్రజల మీద గౌరవంతో, అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, మహిళలు అమరావతి మహిళల పట్ల చేసిన అమానుషాలు, పేదలు దళితుల పట్ల జరిగిన అసాంఘిక కార్యకలాపాలు, హత్యలు, వీటన్నిటి మీద మన మనసు ఇదే హైదరాబాద్లో ఉన్నా కూడా మనకు అక్కడ ఏమి లాభాలు లేకపోయినా కూడా మనం మాట స్పందించాం. మనకేం వ్యక్తిగత ద్వేషాలు ఏముండే, అవతల ప్రభుత్వం మీద వీళ్ళ మీద లాభాలు ఏముండే, మీరు నేనేం ఆశించలేదు కదా పోస్టులు కానీ ఇంకోటి కానీ. చేసాం, బాధ్యత చేసాం. ఎట్లాగా రేపు కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కనుక ఇదే అప్రజాస్వామికంగా ఇటు శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడి తీరాల్సిందే. ఇవాళ జీవీ రెడ్డి, పట్టాభి, మన ఆనం వెంకటరామరెడ్డి గారు, మన బాలకోటయ్య గారు, రామకృష్ణ గారు, ఇటువంటి వాళ్ళందరూ నష్టం జరిగితే మాట్లాడి తీరుతాం. ఎందుకు మాట్లాడడం? వాళ్ళందరూ మన సోదరులు లాంటి వాళ్ళు కూడా ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా నిలబడ్డారు. ఇప్పుడు అతను మహాసేన రాజేష్, ఇటువంటి వాళ్ళందరూ కూడా, ఇప్పుడు దేవినేని ఉమ గారు, ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు కదా. ఇంకా చాలామంది ఉన్నారు కదా పార్టీ కోసం నిరంతరం కష్టపడిన వాళ్ళు. మనకు ఉత్తరాంధ్రతో నాకు పరిచయం లేకపోవడం వల్ల నేను ఎక్కువ పేర్లు అవగాహన లేదు, కానీ వాళ్ళు కంట్రిబ్యూట్ చేసి పార్టీ కోసం ఎప్పటి నుంచో 30-40 ఏళ్ళుగా పార్టీ కోసం నిలబడిన వాళ్ళు, కేసులు పెట్టించుకున్న వాళ్ళకి ఉపశమనం జరిగి తీరాలి. ఉపశమనం అంటే ఏంటి గోపి గారు? చిన్న పోస్టుతో గుర్తింపు, మమ్మల్ని అధిష్టానం గుర్తించింది, గౌరవం. సంఘంలో రేపొద్దున మేము కూడా ఉన్నాం మనుషులుగా, పార్టీ మమ్మల్ని గుర్తించిందని ఆ 10 మందిలో తిరిగి చెప్పుకుంటాం కోసమే. దాని మీద వాళ్ళకి ₹1 కోట్లు రావు. వాళ్ళకి 30-40 ఏళ్ళుగా పార్టీకి పెట్టిన సొంత డబ్బుల కంటే పోస్టులో వచ్చే జీతాలోనూ కారు మూలాన్ని కాదు, కారు లేక కాదు. చాలామంది వాళ్ళు ఇచ్చే చైర్మన్ పోస్ట్కి ఒక కారు వస్తుంది. కారు లేకపోతే ఇప్పుడు అందరికి కారులు లేవా? కారు లేకపోతే బతకలేరా? ఆ 2 ఏళ్ల పోస్టుతో కారులో తిరిగితే జీవితం అయిపోదు కదా. ఎవరు జ్ఞానం ఉండాలి ఆలోచించేది. రెస్పెక్ట్, మమ్మల్ని కూడా గుర్తించారు, మాకు కూడా న్యాయం జరిగిందని చెప్పుకునే ఒక ఉపశమనం జరగాలి ప్రతి నాయకుడికి కూడా.
అది మనం కోరుకుంటాం. అది జరగకపోతే మనం తప్పకుండా ప్రశ్నించి తీరాల్సిందే. ఇంకా కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి. ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి మనం ఆ పేరు ఎత్తట్లేదు, కానీ రేపు ఆ పేర్లు కూడా మనం పెట్టి మనం మాట్లాడి తీరాల్సిందే. ఇదైతే తొందరపాటు చర్య. కొంచెం వీళ్ళు ఎక్సర్సైజ్ చేయడంలో పొరపాటు పడ్డారు. వీళ్ళందరినీ మరి పిలిచి ఒకసారి ఒక మాట అంటే మరి అన్నారా లేదా, మరి వీళ్ళేమో మమ్మల్ని పిలవలేదని అంటున్నారు. వీళ్ళు అంటున్నారు, అబద్ధం చెప్పరు బహుశా వీళ్ళైతే. ఇప్పుడు మనకున్న నమ్మకం ఏంటంటే వీళ్ళు అట్టా చెప్తే ఇన్నే మనుషులే, చెప్పకపోతే మాకు చెప్పినా కూడా చెప్పలేదని చెప్పే మనుషులు కాదు, బహిరంగంగా వచ్చి అట్లా చెప్పేవాళ్ళు కాదు పాపం. అది జరిగి ఉండకపోవచ్చు అని మనం నమ్ముతున్నాం. జరిగి ఉంటే పిలిచి బాబు గారు కాకపోతే లోకేష్ అయినా పిలిచి, అన్నా మీరు కొద్దిగా వెయిట్ చేయండి, తర్వాత మీకు చేస్తా ఉంటే ఎమ్మెల్సీలు ఉన్నాయి, రాజ్యసభ ఉంది, ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి కావాల్సింది. అట్లా రొటేషన్లో ఇప్పుడు ఈ బలమైన వాయిస్ని రేపొద్దున 3వ సంవత్సరంలోనూ 4వ సంవత్సరంలోనూ ఇచ్చుకుంటే ఎలక్షన్ టైంకి బలంగా వాయిస్ ఉంటుందని చెప్పి వీళ్ళని ఏమన్నా సెకండ్ ఫేజ్లో ఏమైనా ఆపుదాం అనుకో, ఆ మాట అన్న చెప్పుంటే మిమ్మల్ని పార్టీలో ఇంటలెక్చువల్గా పెట్టుకుంటాము, పార్టీ మీకు ఇప్పుడు పార్టీ అనేది ప్రధాన కేంద్రం కదా గోపి గారు, అక్కడ బలమైన టీం ఉండాలి, మేధోమథనం జరిగే టీం ఉండాలి. ఎప్పుడు నిరంతరం వచ్చి పాలసీస్ని డిబేట్ చేయటం, ప్రజల్లోకి ఏ రకంగా మనం మాట్లాడాలి, ఏ రకమైన డెలివరీ జరగాలనేది కూడా ఒక బలమైన టీం ఉండాలి. అది లేదు ఇప్పుడు పార్టీ ఆఫీసులో అసలు మేధోమథనం వ్యూహాత్మకమైన టీం లేనే లేదు. కొంతమంది హైదరాబాద్ నుంచి దిగుమతి అయిన చార్టెడ్ అకౌంటెంట్లోనూ పవర్ బ్రోకర్లో అక్కడ చేరిపోయారు. అదే ఎప్పుడు పార్టీని 23 సీట్లు తీసుకురావడానికి పరిమితం చేయడానికి కారణం అదే టీము. రైట్. గతంలో ఈ తప్పిదం వల్లే 23 సీట్లు మనం పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అదే కళ్ళకు గంతలు కట్టేసి చిడతల భజన చేసే టీము, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని చిడతలు కొట్టే టీము, పవర్ బ్రోకర్లు, క్యారెక్టర్ ఫెలోస్ ఇంకా కొంతమంది చేరిపోతున్నారు అక్కడ. వీళ్ళందరి గురించి కూడా మాట్లాడి తీరాల్సిందే. వీళ్ళు చేసే తప్పుదేల మీద, ఎందుకంటే లక్షలాది మంది లక్షలాది మంది కార్యకర్తల మనోభావాలు, ప్రాణాలు, త్యాగాలకు సంబంధించిన అంశం గోపి గారు. ఇది పార్టీ దీని ఇంకోటి కాదు. పాపం ఎంతో మంది త్యాగాలు చేశారు, కార్యకర్తలు మనోభావాలు దెబ్బతింటున్నాయి. వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం తప్పించి మన మీద వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ప్రేమ లేదు మనకి. దాని గురించి. నమస్కారం.